హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రత్యేకతలు, ఆలయం ఎక్కడుందో, ఆయన ఎలా వెలిసినాడో చెప్తాను. దానికి సంబంధించిన వివరాలు చెప్తాను ఈ వీడియోలో. ఏదన్నా తెలిసి తెలియక పొరపాటుకు చెప్పింటే మన్నించండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడు. ఆయన ఎలా కొలువయ్యాడో, ఆయనను ఎవరు ప్రతిష్ఠించారు, ఎక్కడికి అలా ఆయన అక్కడికి ఎలా వచ్చాడు, ఆ ఊరు ఎక్కడుందో చెప్తున్నాను చూడండి. జమ్మలమడుగు రూట్ నుంచి తాడపత్రికి వెళ్ళే మార్గంలో ఒక పల్లె వస్తుంది. తిమ్మియాంపేట దగ్గర నుంచి వెళ్తే పేర్సాములు అనే పల్లె వస్తుంది. కోయిలకుంట రూట్ నుంచి మధ్యలో పేర్సాములు అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఆయన కొలువై ఉన్నాడనమాట. నరసింహస్వామిని నవ నరసింహ స్వాములుగా కింద గైలో రామ్మోహన స్వామి కొలువు తీశాడనమాట. ఆయన కింద పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. అందరినీ వీడియో తీసి పెడుతున్నాను. ఇంకా అక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో నాకు సాధ్యమైనంత వరకు మీకు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరు కూడా దర్శించుకుంటారని, ఏదన్నా ఇబ్బందులున్నా, ఏదన్నా సమస్యలున్నా, ఏదన్నా మీకు ఏదన్నా అనుకోని నెరవేరాలన్నా, ఏదన్నా మీకు అనుకున్న పనులు కావాలన్నా ఆడికి వెళ్తే గురు రామ్మోహన్ స్వామి అని ఉంటాడు. ఆయనలో శాస్తాండిగా నరసింహస్వామి ఉన్నాడు. లక్ష్మీ కమ్మగిరి స్వామిగా ఆడ పూజలు అందుకుంటున్నాడు. మీరు వెళ్ళి ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాను. మీకు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తెలిసి తెలియక పొరపాటుగా మాట్లాడింటే తప్పుగా అపార్థం చేసుకోకండి. నాకు తోచిన కాడికి నేను వీడియో తీసి పెడుతున్నాను. అక్కడ ఆయన నరసింహస్వాములను కొలువు చేసేదానికే, ఆ లక్ష్మీ నరసింహస్వామిని కొలువు చేసేదానికే ఆ ఊరి జనాలతో, చుట్టుపక్కల జనాలతో ఎన్ని ఇబ్బందులు పడినాడో దానికి సంబంధించి కథ కూడా ఉంది. ఆయనకు చిన్నపిల్ల ఉన్నప్పుడే నరసింహస్వామి కల్లో కనిపించి ఆయన ఆలయం అక్కడ కట్టించమని చెప్పి ఆయనను ఒక గురువుగా, ఆయన వివాహం కూడా చేసుకోలే, ఒక గురువుగా ఆయన చేసినాడనమాట. ఆయన చేసే పని వల్ల, ఆయన పూజలు చేయడం వల్ల అక్కడ గ్రామస్తులకు, అక్కడ వారికి కొందరికి నచ్చక ఆయన మీద ఎంతో అక్కడ గుడి కట్టియొద్దని, అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా ఎన్నో ఇబ్బందులు తెచ్చినా కూడా ఆయన తపస్సు చేసుకుంటూ ఆడ కూర్చొని, ఆయన కింద పరమేశ్వరుడు కొలువైన కాడ తపస్సు చేసుకుంటా ఉంటే కొట్లనీకి వచ్చినప్పుడు ఈయనే గురు రామ్మోహన్ స్వామి, ఆయనే తపస్సు చేసుకుంటా ఉంటే శాస్తాండిగా లక్ష్మీ నరసింహస్వామి, అన్నపూర్ణేశ్వరి దేవి ఇద్దరు వచ్చిన పాదాలు ఉన్నాయన్నమాట. ఆ పాదాలలో మనము అనుకొని ఏదైనా మన లక్ష్యం ఏదైనా అనుకొని రూపాయి బిళ్ళ కానీ, 2 రూపాయల బిళ్ళ కానీ నిలబెడితే అది నెరవేరేదైతే వెంటనే నెరవేరుతుంది. దానికి సంబంధించి కూడా మీకు తర్వాత వీడియో చేసి పెడతాను, తర్వాత వీడియోలో చెప్తాను. అక్కడ ఇంకా ఏ గుడ్లు ఉన్నాయా, ఇంకా ఏ మంచి పనులు చేస్తున్నాడా స్వామి. అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది, ఎప్పుడూ నిత్య పూజలు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్